ఎంత గొప్పవాడైనా కావచ్చు. రావణాసురుడి 10 తలలు తెగిపోయి పార్థివ దేహం యుద్ధభూమిలో పడిపోతే భార్య పట్టమహిషి మండోదరికి కబురు చేశారు. కబురు చేస్తే మండోదరి బయలుదేరి వచ్చింది యుద్ధభూమికి. అందరు అనుకున్నారు, ఎదురుగుండా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని నింద చేస్తుంది, నువ్వే నా భర్తని సంహరించావు అంటుందనుకున్నారు. కానీ ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి రోదిస్తూ ఒక మాట అంది. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివతత్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అంది. ఉరే రావణ, నీకు ఆచారం లేదురా. నువ్వు ఒకనాడు తపస్సు చేశావు, బలవంతంగా ఇంద్రియాల్ని తొక్కి పెట్టావు. అలా వెళ్ళిపోతున్నటువంటి త్రాచుపాం చటుక్కున కాళ్ళ మధ్యలోకి వచ్చేస్తే ఎగిరి భయంతో గంతులెయ్యడంలో కాలు వెళ్ళి దాని పడగని తొక్కి పడితే తాను క్షేమంగా ఉన్నట్ట. కాలు కిందున్నటువంటి తాచుపాం పడగ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక క్షణంలో తన పాదం పైకెత్తినటువంటి పాడి పాదం మీద పగబట్టినటువంటి పాము తప్పకుండా కాటు వేసినట్టు ఒకనాడు తపస్సన్న పేరుతో బలవంతంగా నువ్వు ఇంద్రియములను నిగ్రహించావు. నీ మీద వైరం పెంచుకున్న ఇంద్రియాలు అదును చూసి కాటు వేశాయి. నీకు ఆచారం తెలియదురా, నీకు నడవడి తెలియదు, నీకు ప్రవర్తన లేదు. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది తల్లి. పాత్రని బట్టి ప్రేమిస్తావా, పదార్థాన్ని బట్టి ప్రేమిస్తావా? పాయసమే బంగారు పాత్రలో పోశారు, పాయసమే పరమేశ్వరుడు నీకు ఇచ్చినటువంటి కుండలో పోసుకున్నావు. కుండ చూడకు, పరమేశ్వరుడు నీకు ఇచ్చిన కుండలో పోసిన పాయసం రుచి అంతే. పక్కింట్లో ఉన్నటువంటి బంగారు పాత్రలో వాళ్ళు తాగుతున్న పాయసం రుచి అంతే. పరమ పవిత్రమైన సభలో ఇంతకన్నా హద్దు మీరి నేను వ్యాఖ్యానించను. ఇది తెలుసుకున్న నాడు పాత్ర రంగు గురించి వెంపర్లాడవు. పాత్రలో ఉన్న పాయసం రుచి ఏ పాత్రలో ఉన్నా ఒక్కటే అని తెలుసుకుని ఈశ్వరుడు నీకిచ్చిన పాత్రలోని పాయసాన్ని తాగి సంతృప్తి పొందుతావు. ఇది నీకు రాలేదురా.